నిజామాబాద్ జిల్లా తర్పల్లి మండల కేంద్రంలో వివిధ అభివృద్ధి పనులను ప్రారంభించిన రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి చాకలి ఐలమ్మ విగ్రహం నుండి చెరువు అలుగు వరకు డ్రైనేజీ కాల్వకు 10 లక్షలతో భూమి పూజ చేశారు. అనంతరం మోడల్ స్కూల్లో 18 లక్షల రూపాయలతో సైన్స్ ల్యాబ్ రూమ్ మరియు తరగతి గదుల మరమ్మతుల కోసం భూమి పూజ చేశారు. అనంతరం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో 110 మందికి షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. సందర్భంగా ఎమ్మెల్యే భూపత్ రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వాలు చేయవలసిన అభివృద్ధి పనులను చేయలేక కాలయాపన చేసిందని, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక అన్ని పనులను చేస్తున్నామని ఆయన అన్నారు. 6 గ్యారంటీలు ఇప్పటికే కొన్ని అమలు చేశామని, మిగతావి అమలు చేస్తామని తెలిపారు. రైతులు తీసుకున్న రుణాలను 2 లక్షల వరకు అందరికీ రుణమాఫీ జరుగుతోందని ప్రతిపక్ష నాయకుల మాయమాటలు నమ్మి రైతులు మోసపోవద్దని ఆయన రైతులను కోరారు. కార్యక్రమంలో మండల అధ్యక్షులు ఆర్మూర్ చిన్న బాలరాజు, పిఎస్సిఎస్ చైర్మన్ చిన్నారెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి చిలిమెల నర్సయ్య, హొన్నెజ్పేట్ సొసైటీ చైర్మన్ మరియు ఆయా గ్రామాల మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, సొసైటీ డైరెక్టర్లు, నాయకులు, కార్యకర్తలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. సారు అది వేసేది కావాలి కదా, పూజ చేసేది సరిపోతుందా? అందుకు మనం श्री परमात्मने नमः नाभ्या आसीदन्तरिक्षोधेष्ठोद्धारा रुद्राभालोकानुपन्नाथनैवेद्यं ओम या फलिनेत्या अबलात्वाया గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే గారు కరపలతో సార్ మొట్టమొదటిసారిగా మన స్కూల్ ఇచ్చేశారు. ఆర్మూర్ ఈరోజు మొట్టమొదటిసారిగా అంచాన్పల్లి, ఎర్రరెడ్డిపల్లి, పాటితండ నుంచి విద్యార్థులు వస్తారు సార్. బస్ మస్తు యావో 400 మందికి సరిపోయేటి లేవు. ఫస్ట్ ఇయర్ లో స్టేట్ 4th ర్యాంక్ సంపాదించారు సార్ మా మోడల్ స్కూల్ నుంచి. ప్రభుత్వ స్కూళ్ళలో చదువుకుంటే ఏ రిజల్ట్ వస్తుందో మా మోడల్ స్కూల్ నిదర్శనం సార్. నాకు అవకాశం ఇచ్చిన ప్రిన్సిపల్ గారికి, ఉపాధ్యాయులకు అందరికీ ధన్యవాదాలు. భూపత్ రెడ్డి గారికి దర్పల్లి మండల కాంగ్రెస్ పార్టీ తరఫున, పాఠశాల తరఫున హృదయపూర్వక స్వాగతం సార్. చాలా సంతోషం సార్ మీరు పిలవగానే ఈ మోడల్ స్కూల్కు టైం ఇచ్చినందుకు. ఇంతకుముందు మేము చాలామంది నాయకులను చూసాం. ఆర్భాటంగా సన్మానాలు, సత్కారాలు తప్ప పాఠశాలలో ఇన్వైట్ చేసిన నాయకులు ఎవరు లేరు. మొట్టమొదటిసారిగా హై స్కూల్ కానీ, కాలేజీ కానీ, మోడల్ స్కూల్ కానీ మండల హెడ్ క్వార్టర్లో ఉన్న ప్రతి విద్యా ఎడ్యుకేషన్ స్కూళ్ళలో, కాలేజీల్లో మీరు టైం ఇచ్చి అక్కడ ఉన్న సమస్యలను తెలుసుకొని విద్యార్థుల్ని ప్రోత్సహించడం చాలా సంతోషకరం సార్. మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా సార్
ఆదర్శ పాఠశాల ఒకప్పుడు స్వర్గీయ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ గారు విద్యలో దేశం వెనకబడిందని చెప్పేసి జిల్లాకు ఒక గురుకుల పాఠశాలలు ఆ రోజు మనకు నిజాం సాగర్లో నవోదయ స్కూళ్ళు నిర్మించారు. దేశవ్యాప్తంగా జిల్లాకు ఒక నవోదయ పాఠశాలలు చాలామంది మంచి విద్యార్థుల్ని తయారు చేశాయి. దాన్ని దృష్టిలో ఉంచుకొని మరి మండలానికి ఒక మోడల్ స్కూల్ నెలకొల్పాలనే ఉద్దేశంతో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం 103 కోట్లతో 80% సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్, 20% స్టేట్ గవర్నమెంట్ ఫండ్, 103 కోట్లతో పెద్ద ఎత్తున ఆదర్శ పాఠశాల బాలికలకు బాలులకు వేరువేరుగా హాస్టల్ సౌకర్యాలతోని ఆ రోజు ఫౌండేషన్ వేయడం జరిగింది సార్. 103 కోట్లతో వేసిన ఫౌండేషన్ కేవలం పాఠశాలకే పరిమితమైంది. ఇప్పటికీ హాస్టల్ ఇంకా పూర్తి కాలేదు సార్. బాలికల హాస్టల్ కొంతవరకు పూర్తయిన బాలుర హాస్టల్ అలాగే పెండింగ్లో ఉంది. అలాగే ఉపాధ్యాయులకు సంబంధించిన హాస్టల్స్ వసతి గృహాలు కూడా పెండింగ్లో ఉన్నాయి సార్. మీరు దీన్ని ఒకసారి పాత ఫైల్ను మీరు తీయించి ఆ రోజు 103 కోట్లతో ప్రారంభమైంది, ఈరోజు ఇంకొంచెం ఎక్కువ కూడా అవుతుండొచ్చు, కానీ ఖచ్చితంగా బాలురకు కూడా హాస్టల్ అవసరం ఉంది. అలాగే ఉపాధ్యాయులకు కూడా హాస్టల్ వసతి సౌకర్యం అవసరం ఉంది సార్. ఇది ఇంకా సమస్యలు చాలా ఉన్నాయి, పాఠశాల వాళ్ళు తెలియజేస్తారు. కానీ ఖచ్చితంగా మన గవర్నమెంట్ ప్రొవైడ్ చేసిన స్కూల్ ఇది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు హాస్టల్ మాత్రం పెండింగ్లోనే ఉన్నాయి సార్. అత్యవసరమైంది బాలుర హాస్టల్, అలాగే ఉపాధ్యాయులకు హాస్టల్ అండ్ వసతి గృహం అత్యవసరం ఉన్నాయి సార్. ఆల్రెడీ శాంక్షన్లు ఉండి కూడా ఇప్పటికీ నోచుకోలేదు. మీరు దర్పల్లి మండలంలో ఇవాళ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద 10 లక్షలతోని డ్రైనేజ్ పనులు, అదేవిధంగా దర్పల్లి మోడల్ స్కూల్లో పిఎంశ్రీ కింద 18 లక్షల పైచిలకు ఫండ్స్ ఇవాళ ఫండ్స్ కొరకు ఫౌండేషన్ వేసుకోవడం జరిగింది. 4 ఐమాక్స్ లక్షలు, దానికి ఒక 6 లక్షల రూపాయలు. ఈ పనులకు మనం ఇలా అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. మోడల్ స్కూల్లో విద్యార్థులందరినీ కూడా కలవడం జరిగింది. అక్కడ హాస్టల్ ఫెసిలిటీస్ అన్నీ కూడా విజిట్ చేయడం జరిగింది. మిడ్ డే మీల్స్ కానీ వాళ్ళ యొక్క భోజనశాల ఇవన్నీ కూడా. సో డెఫినెట్గా వాళ్ళ ఉన్న ఏదైతే సమస్యలు చెప్పారో అవన్నీ కూడా పరిష్కరిస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇలా కళ్యాణ లక్ష్మి ఒక 110 కళ్యాణ లక్ష్మి చెక్కులు, తర్వాత సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఒక 50, ఇవన్నీ కూడా ఇక్కడ ఎంపీడీ ఆఫీస్లో పంచడం జరిగింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా ఎడ్యుకేషన్ మీద అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నది. ఇవాళ మనం అన్ని మోడల్ స్కూల్స్ కానీ అన్ని జిల్లా పరిషత్ స్కూల్స్ కానీ మరి అవన్నీ కూడా మంచిగా ఉన్నత స్థాయిలో మనం అంటే స్టాండర్డ్స్ పెంచుకొని మరి అక్కడ మినిమం బేసిక్ ఏదైతే వాటర్ ఉందో వాటరు, మరి డైనింగ్, తర్వాత కిచెన్, తర్వాత అదేవిధంగా ఎలక్ట్రిసిటీ, ప్లే గ్రౌండ్ ఇవన్నీ కూడా చేసుకోవడానికి కావాల్సిన వసతులన్నీ కూడా ప్రభుత్వం కల్పించడానికి సిద్ధంగా ఉంది. ఇవాళ ఆల్రెడీ ఒక 1200 కోట్లతో అమ్మ ఆదర్శ పాఠశాలల కింద 26,000 స్కూళ్ళను కూడా రిపేర్ చేసుకోవడం జరిగింది. ఇవాళ రాబోయే కాలంలో మండలంకు ఒక ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూల్ పేరు మీద ఇవాళ మన నియోజకవర్గంలో ఒకటైతే ఇప్పుడు శాంక్షన్ అయిందో ఆల్రెడీ 25 ఎకరాలలో పెద్ద ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూల్ కట్టడం జరుగుతూ ఉంది. దాని ఉద్దేశం ఏంటంటే నాణ్యమైన ఇంగ్లీష్ మీడియంలో విద్యను గ్రామీణ పేద విద్యార్థులకు అందించాలనేది ప్రభుత్వ లక్ష్యం. దీంట్లో 5వ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు ఉంటుంది, మొత్తం కూడా ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది, కో ఎడ్యుకేషన్ ఇది. సో ఈ విధంగా మరి అంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ను బలోపేతం చేయడానికి గత ప్రభుత్వం 10 సంవత్సరాలు నెగ్లెక్ట్ చేసింది బాగా. ఇవాళ యూనివర్సిటీల పరిస్థితి కానీ, మరి రెసిడెన్షియల్ స్కూళ్ళ పరిస్థితి కానీ, మరి జిల్లా పరిషత్ స్కూల్ కానీ, మిడ్ డే మీల్ ఇవన్నీ కూడా వసతులు బాగలేమన్న ఆరోపణలు వస్తున్న సందర్భంలో ప్రభుత్వం దీని మీద పెద్ద ఎత్తున ఖర్చు పెట్టి మరి అన్ని స్కూల్ అంటే విశ్వవిద్యాలయాలనే కాకుండా ఈవెన్ స్కూళ్ళను కూడా అప్గ్రేడ్ చేసి మరి పిల్లలకు అందరూ కూడా నాణ్యమైన విద్యను అందించాలి. వాళ్ళు తెల్లారి ఇంటర్నేషనల్ లెవెల్లో కాంపిటీషన్లో పాల్గొనేటట్టు వాళ్ళని తీర్చిదిద్దాలన్నదే ప్రభుత్వం యొక్క లక్ష్యం. ప్రభుత్వం ఆల్రెడీ 15వ తారీఖు 7వ నెల జియో ఇష్యూ చేసినాం. జియో నంబర్ 567 జియో నంబర్ మనం విడుదల చేసినాం. ఆ జియోని క్లియర్గా చెప్పడం జరిగింది. 2 లక్షల లోపల ఉన్న రుణాలందరికీ కూడా మొత్తం 31,000 కోట్లు మేము మాఫ్ చేస్తాం. మా లెక్కల ప్రకారము 41 లక్షల మంది రైతుల కుటుంబాలు ఉన్నాయి. ఇంతవరకు మేము 3 విడతలుగా 22 లక్షల మంది రైతులకు మేము మాఫ్ చేసాం. ఇంకా కొంతమంది రాని వాళ్ళు ఉన్నారు, కొంతమంది తెల్ల రేషన్ కార్డు లేని వాళ్ళు కానీ కుటుంబ
కుటుంబానికి 2 లక్షలు కాబట్టి కుటుంబము దాన్ని సరిగా అంటే ఈ కుటుంబాన్ని ఐడెంటిఫై చేసుకోవడంలో కానీ లేకుంటే కొంతమంది ఆధార్ లింక్ సరిగా లేకనో బ్యాంక్ అకౌంట్ నెంబర్ సరిగా లేకనో లేకుంటే కొన్ని ఏంటంటే ఇప్పుడు కోర్ బ్యాంకుకు ఈ లోకల్ బాడీస్ ఉంటాయి కదా ఏది మన గ్రామీణ బ్యాంకులకు కానీ లేకుంటే ఈ సింగిల్ విండో కోఆపరేటివ్ బ్యాంకులకు లింక్ సరిగా లేకుండా ఇబ్బందులు టెక్నికల్ ఇష్యూస్ వల్ల కొంతమందికి రాలేదు. అట్లా మేము ఐడెంటిఫై చేసిన దగ్గర 5.5 లక్షల మంది ఉన్నారు కుటుంబాలు. వాళ్ళకందరూ కూడా ఇవాళ మనం ఒక కొత్త యాప్ పెట్టి మరి ఎలక్షన్ ఏదేమంటారు దీన్ని అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ వాళ్ళకు ఒక యాప్ డౌన్లోడ్ చేయించుకొని ఇచ్చి వాళ్ళందరూ కూడా డోర్ టు డోర్ సర్వే చేయమని చెప్తా ఉన్నాం. ఈ 15వ తారీఖు వరకు ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి, అట్లా ఏం అనుమానం లేదు. ఇవాళ మళ్ళీ ఇంకా 2 లక్షల పైన ఉన్న వాళ్ళకి మేము జీవోలు కూడా చెప్పినాము. ఆ జీవోలు కూడా క్లియర్ రాసింది ఉంది మనకి. ఎందుకంటే బ్యాంక్ బ్యాలెన్స్ మిగతా అమౌంట్ 2 లక్షలకు పైన ఉన్న వాళ్ళు బ్యాంకులో కట్టుకుంటే ఆ 2 లక్షలు మాకు కూడా మాఫ్ అవుతాయి. ప్రభుత్వము మాట ఇచ్చింది, దానికి జీవో కూడా ఇచ్చింది, క్యాబినెట్లో కూడా నిర్ణయం తీసుకున్నది. ఆ డబ్బులు కూడా కోర్ బ్యాంకులో డిపాజిట్ చేసింది కాబట్టి ఇంకా రైతులు ఏమాత్రం అనుమానం లేకుండా మరి ఖచ్చితంగా మీ రుణమాఫీ అవుతుంది. కాంగ్రెస్ పార్టీ చెప్పింది మాట ఖచ్చితంగా చేస్తుంది కాబట్టే ఇవాళ వాళ్ళు 10 సంవత్సరాలు చేయకపోయినా మేము 8 నెలలు వచ్చే 8 నెలలు అయినా కానీ మరి రైతులకు రుణమాఫీ చేసినాం. ఇవాళ టీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళ ఉనికిని కోల్పోతామని ఏదో పొద్దుగా రైతులను రెచ్చగొట్టి ఇంకా మళ్ళొకసారి మోసం చేద్దామన్నటువంటి తపనతోనే ఏదో రైతులను రెచ్చగొడతా ఉన్నారు. కానీ రైతులు కూడా నమ్మట్లేదు. మొన్న రైతు ఏదో ఒక దీక్ష చేశారు, ఎక్కడ మంది లేరు అందులో, వాళ్ళు ఓన్లీ టీఆర్ఎస్ కార్యకర్తలు. మరి వాళ్ళు కూడా పోతే కూడా వాళ్ళ మీద కూడా తిరగబడ్డారు. మీరు 10 ఏళ్ళు ఏం చేసిందా, మీరు ఇంకా మళ్ళీ ఏం ముఖం పెట్టుకొని వచ్చారని చెప్పి. ఇలా టీఆర్ఎస్ నాయకులు నిజంగానే సిగ్గు శరం ఏం లేదు. ఎందుకంటే వాళ్ళు 10 ఏళ్ళు మోసం చేయడం చాలక ఇంకా మళ్ళీ ఒకసారి మోసం చేయడానికి వస్తూ ఉన్నారు. పేదవాళ్ళకి డబుల్ బెడ్రూమ్ అన్నారు ఇవ్వలేదు, 3 ఎకరాల పొలం అన్నది ఇవ్వలేదు, నిరుద్యోగుల ఉద్యోగం అన్నారు ఇవ్వలేదు. ఇవాళ తీసి ప్రజలు వాళ్ళను ఓడగొట్టి ఇంటికి పంపిస్తే మళ్ళీ కొత్త వేషంతో ఏదో కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తుందని నెపంతో మరి రైతులను రెచ్చగొట్టి ఏదో మభ్యపెట్టి మళ్ళీ ఇంకా, ఎందుకంటే పోయిన ఎన్నికల్లో ప్రభుత్వం పడిపోయింది వాళ్ళది, ఏదో 39-38 మంది గెలిచిండ్రు. మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో అయితే అసలు ఒకటి కూడా గెలలేదు. మొత్తం 12-13 సీట్లలో దగ్గర డిపాజిట్లు పోయినటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు స్థానిక సంస్థల్లో మా మనుగడ ఉండదేమో అని చెప్పి ఏదో వేషం వేసుకొని చేస్తూ ఉన్నారు. కానీ ఇలాంటి పిచ్చి మానుకోండి. మీరు ఏం చేసినా, హరీష్ రావు ఇంకేం చేసినా, కేటీఆర్ ఏం చేసినా, కేసీఆర్